అందరికీ నమస్కారం అండి. సుమిత్ర, కాస్త కాఫీ తీసుకురా. ఎందుకో తెలీదు, తల పగిలిపోతోంది. వేడిగా కాఫీ తాగితే తలనొప్పి తగ్గుతుందంటావు కదా అన్నాడు నిరంజనరావు. పనంతా చేసి ఇప్పుడే నడుం వాల్చాను. నా వల్ల కాదు. ఫ్రిడ్జ్లో పాలున్నాయి, వేడి చేసుకుని 1 స్పూన్ పంచదార, 1 స్పూన్ కాఫీ పొడి పాలలో కలుపుకొని తాగండి అంది సుమిత్ర. సుమిత్ర మాటలకు షాక్ అయ్యాడు. ఒకప్పుడు తలనొప్పిగా ఉంది సుమిత్ర అనంటే పెద్ద హడావిడి చేసి వేడిగా కాఫీ పెట్టి తెచ్చి దగ్గరుండి కాఫీ తాగించి, ఇప్పుడు తలనొప్పి తగ్గిందా అండి అని ఆతృతగా సుమిత్ర అడగడం చూసి కాస్త రిలీఫ్ అనిపించినా ఆ తగ్గింది అనేవాడు. గర్వంగా చేతిలోనున్న ఖాళీ కాఫీ కప్పు వైపు చూసి ఇంకా వంట చేయలేదు, బోలెడు పనుంది అని గబగబా వెళ్ళిపోయేది. పెళ్ళయి 40 ఏళ్లు దాటుతోంది. ఇప్పటి వరకు ఏనాడు మంచినీళ్లు కూడా తను తీసుకుని తాగలేదు. మంచినీళ్ల కోసం తను లేవపోతే నేను నీళ్లు తెస్తానని గబగబా వెళ్ళి నీళ్లు తెచ్చిచ్చేది. 2 పిల్లలతో గంపెడు చాకిరి ఒక్క చేత్తో చేసేది. ఇంటి పనే కాదు, బజారు పనులు కూడా ఒక్కతే చక్కబెట్టేది. ఆఫీస్ నుండి తను ఇంటికొచ్చేటప్పటికి 2 పిల్లలతో హోంవర్క్ చేయిస్తూ కనబడేది. తను ఫ్రెష్ అప్ అయ్యేసరికి కాఫీ తెచ్చిచ్చి, సౌమ్య సందీప్లు అడిగారని స్నాక్స్ చేశాను, మీకవి అంతగా ఇష్టం ఉండవుగా, వేడిగా 2 దోశలు వేసి తెస్తాను అనంటే, అబ్బా సుమిత్ర, ఇప్పుడు నా కోసం ప్రత్యేకించి దోశలు వేయనక్కర్లేదు, ఖాళీగా కూర్చోలేవా అనంటే, భలేవారే, మీకోసం చేసే పని నాకు బరువు అనుకున్నారా అన్నట్లు సౌమ్య సందీప్లకు రేపటి నుండి యూనిట్ ఎగ్జామ్స్, కాస్త ఎక్కువసేపు చదువు చెప్పండి అనేది. పని ఇల్లే లోకం క్రింద సుమిత్ర ఉండేది. సౌమ్య సందీప్లకు తను చదువు చెప్తూ ఉంటే ఈలోపు వంట చేసి చదవడం అయిపోయినా సౌమ్య సందీప్లకు ఎంతో ఓర్పుగా కబుర్లు చెప్తూ అన్నం తినిపించేది. పెద్దవాళ్ళవుతున్నారు పిల్లలు, వాళ్ళని తినని అని తనంటే, వాళ్ళైతే కడుపు నిండా తినరండి, అయినా నా చేత్తో తినిపిస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది అనేది సుమిత్ర. రాత్రిపూటైనా పెందలాడే పడుకోకుండా, ఏవండి, సందీప్కి తలనొప్పిగా ఉందట, కాళ్ళు కూడా పీకుతున్నాయట, ఈరోజు స్కూల్లో ఫుట్బాల్ ఆడాడట, సందీప్ తలపై నూనె వేసి మర్దనా చేసి కాళ్ళు పిసుకుతానండి అని ఒకసారి. సౌమ్య తల నిండా పేలు పట్టాయి. స్కూల్లో ఏ పిల్లల తల్లో పేలో సౌమ్య తల్లో చేరాయి. ఆదివారం దాకా ఊరుకుంటే పేలు ఎక్కువైపోతాయి, ఆ పని చూస్తాను అని సౌమ్య తల ఒళ్ళో పెట్టుకుని పేలన్నీ తీస్తూ ఉండేది. అర్ధరాత్రి దాకా ఓపిగ్గా సౌమ్య తలలో పేలు తీస్తూ అలాగే నిద్రపోయేది. పిల్లల కోడిలా ఎప్పుడూ సౌమ్య సందీప్లతోనే ఉండేది. సుమిత్ర జీవితంలో ఎక్కువ సమయం పిల్లల గురించి, వాళ్లకిష్టమైనవి వండి చేసి పెట్టడం గురించి. అంత బిజీలో కూడా తనకేమైతే ఇష్టమో అవి తనొక్కడి కోసమే చెయ్యడం, ఇంట్లో అందరినీ సంతోషంగా ఉంచడం కోసమే శ్రమించేది. వయసు పెరుగుతున్నా, పిల్లలు పెద్దవాళ్లైనా తన పట్ల, పిల్లల పట్ల పనిలో గాని, శ్రమ పడడంలో గాని సుమిత్రలో ఏ మార్పు లేదు. సౌమ్య సందీప్లకు ఉద్యోగాలు రావడం, పెళ్లిళ్లైపోయి 2 బెంగళూరు వెళ్లడం జరిగినాక ఒక్కసారి సుమిత్రలో నిస్సహాయత, ఏదో తెలియని దిగులు చోటు చేసుకుంది. సౌమ్య సందీప్లను విడిచిపెట్టి ఉండలేనేమో అనిపిస్తోందండి అని అప్పుడప్పుడు తన దగ్గర సుమిత్ర కళ్ళ నీళ్లు పెట్టుకునేది. ఇది లోక సహజం, నువ్విలా దిగులుగా ఉంటే ఎలాగా, మన పిల్లలు, వాళ్లకు నీ గురించి, నీ ప్రేమ గురించి తెలుసు. ఈ వయసులో మనల్ని ఒంటరిగా వదలకూడదు, అమ్మ మన గురించి బెంగ పెట్టుకుంటుంది అనుకుంటే సౌమ్య సందీప్లు మనల్ని వాళ్ల దగ్గరకు తీసుకువెళ్తారు, లేదా వాళ్ళంత దూరం ఆలోచించకపోతే వీలైనప్పుడల్లా ఇక్కడికొచ్చి కొద్ది రోజులు మనతో గడిపి సంతోషపెడతారు అన్నాడు నిరంజనరావు. అలా అంటారేమిటండి, ఆడపిల్ల సౌమ్య, దానికి మనల్ని దాని ఇంటికి తీసుకెళ్లాలని ఉన్నా ఎక్కడ కుదురుతుందండి అంది సుమిత్ర. నువ్వన్నమాట ఈ కాలానికి వర్తించదు సుమిత్ర. ఈ కాలంలో ఆడ మగ సమానంగా చదువుతున్నారు, ఆస్తి ఉంటే సమానంగా పంచుకుంటున్నారు కాబట్టి తల్లిదండ్రుల బాధ్యత సమానంగా తీసుకోవాలి. ఏమో అవన్నీ నాకు తెలీదు. నేనే ఇలా పిల్లలు దూరంగా ఉన్నారని వాళ్ళని విడిచి ఉండలేక బాధపడుతున్నానంటారా, లేక నాలాగే అందరూ బాధపడుతున్నారంటారా అని అమాయకంగా నిరంజనరావు మొహంలోకి చూసింది సుమిత్ర. సుమిత్ర, లోకంలో ఎన్నో రకాల ప్రేమలుంటాయి. మనుషుల ప్రవర్తన బట్టి ప్రేమలో కూడా దాని స్థానం మారుతూ ఉంటుంది. కొందరు ప్రేమకి అతిగా రియాక్ట్ అవుతారు,
మరికొందరు ప్రేమను నార్మల్గా తీసుకుంటారు. నిజం చెప్పాలంటే నువ్వు సౌమ్య సందీప్లను అతిగా ప్రేమిస్తున్నావు. అన్ని ప్రేమల్లో నిస్వార్థమైన నిక్కచ్చైన ప్రేమ ఎవరికైనా దొరికేది ఒక్క తల్లిదండ్రుల దగ్గరే. తక్కిన ప్రేమలన్నీ ఇచ్చిపుచ్చుకోవడం మీద ఆధారపడి ఉంటాయి. వయసులో ఉన్నవాళ్ళు ఇద్దరిలో ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడినాకే ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. ఇద్దరిలో ఏ ఒక్కరు కాదన్నా ప్రేమ అనేది ఉండదు. అలాగే అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఇలా మనుషుల మధ్య రక్త సంబంధం ఉన్నా ఒకరిని ఒకరు అభిమానిస్తేనే వారి మధ్య ప్రేమకు చోటుంటుంది. కానీ తల్లిదండ్రులు పిల్లల నుండి ఏమీ ఆశించరు. ఇచ్చిపుచ్చుకోవడాలు, లెక్కలు వేటికి తావుండదు. రెక్కలొచ్చిన పిల్లలు తల్లిదండ్రుల్ని ప్రేమించినా లేకపోయినా వీసమెత్తు ప్రేమ పిల్లల పట్ల తగ్గదు. నిజం చెప్పాలంటే తండ్రి కన్నా తల్లిలో కాస్త మమకారం, అభిమానం, ఆప్యాయత, అనురాగాల పాలు ఎక్కువే. దానికి కారణం బిడ్డను నవమాసాలు కడుపులో మోసి బిడ్డకు జన్మ ఇచ్చినందుకో, తన రక్తాన్ని పాల రూపంలో బిడ్డకు ఇచ్చినందుకో, బిడ్డ తన కాళ్ల మీద తాను నిలబడే వరకు తప్పటడుగులు వేసి పడిపోకుండా కాపాడినందుకో, లేక బిడ్డ ఉన్నత స్థానంలోకొచ్చే వరకు నీడలా బిడ్డ వెంట ఉండి సపర్యలు చేసినందుకో తెలియదు. కాని తండ్రి కన్నా తల్లే పిల్లలకు దగ్గరవుతుంది. ఆ దగ్గర కావడం వలనే తండ్రి కన్నా తల్లికి పిల్లలంటే అపారమైన ప్రేమ ఏర్పడుతుంది. కబాలున వచ్చి నిరంజనరావు ఒళ్ళో చిన్న పిల్లల తలపెట్టి కన్నీళ్లతో మీరు మీరు ఎంత బాగా చెప్పారండి. సౌమ్య సందీప్ల దగ్గరే చివరి రోజులు సంతోషంగా గడపాలి అనిపిస్తోంది. వీలవుతుందంటారా? ఆశగా అడిగింది సుమిత్ర. తప్పకుండా వీలవుతుంది. ఎందుకంటే అందరికంటే ఎక్కువగా అటు మీ అన్నయ్య వాళ్ల పిల్లలను, ఇటు మా అన్న అక్కయ్య వాళ్ల పిల్లలను పెంచేదానికన్నా 10 రెట్లు ఎక్కువ మమకారంతో, శ్రద్ధతో సౌమ్య సందీప్లను పెంచావు. అంత బాధ్యతగా పిల్లలను పెంచితే నువ్వు పిల్లలతోటిదే లోకంలా పెంచావు. సరదాలు, సంతోషాలు ఎన్నో వాళ్ల కోసం వద్దనుకున్నావు. ఈరోజు వాళ్ల నుండి నువ్వు ఇది కావాలి, అది కావాలని వాళ్లకు సాధ్యం కానిది ఏది కోరడం లేదు. వాళ్లతో కలిసి జీవించాలి అనుకుంటున్నావు. ఇప్పుడే నీ మనసులో మాట సౌమ్య సందీప్లకు తెలియజేస్తాను. త్వరలో వాళ్ళొచ్చి మనిద్దరిని వాళ్ల దగ్గరకు తీసుకువెళ్తారు అన్నాడు. అంతే. ఆ రోజు నుండి సౌమ్య సందీప్ల దగ్గర నుండి తీయటి కబురు ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగింది సుమిత్ర. ఒకరోజు జ్వరంతో మూసిన కన్ను తెరవలేదు సుమిత్ర. రోజు వచ్చే పని మనిషి కూడా ఆ రోజు రాలేదు. నిరంజనరావుకి ఏం చెయ్యాలో తెలియలేదు. డాక్టర్ ఇచ్చిన మందులు వేసుకుని స్పృహ లేకుండా పడుంది సుమిత్ర. అయ్యో పాపం, సుమిత్ర తన వయసు, శక్తి అన్నీ ఈ ఇంటి కోసం ధారబోసింది. కనీసం కాఫీ అయినా కలిపి సుమిత్రకి ఇవ్వాలి అని తనలో అనుకుని వంటగదిలోకి వెళ్లి కష్టం మీద కాఫీ కలిపి బలవంతంగా సుమిత్రని లేపి కాఫీ తాగించబోయాడు. కొంచెం తాగి కంగారు, నీరసంగా అంది సుమిత్ర. ఏంటండి ఇది, కాఫీనా? కాఫీలా లేదండి, వేప కషాయంలా ఉంది. వద్దండి అని. అయినా వినిపించుకోకుండా బలవంతంగా సుమిత్రతో తాగించబోతే వాంతి చేసుకుంది. తను చేసిన కాఫీకే పేర్లు పెడుతుందా అని తాగబోయి వాంతి రాపోతూ ఉంటే కాఫీ కప్పు గబాలున డైనింగ్ టేబుల్ పైన పెట్టి సింక్ దగ్గరకు పరిగెత్తాడు. అప్పట్నుండి ఇప్పటిదాకా తాను చస్తే పొయ్యి దగ్గరకు వెళ్లలేదు. ఒంట్లో బాగుండకపోయినా ముక్కుతూ మూలుగుతూ సుమిత్రే వంట చేస్తుంది. ఏదైనా సహాయం చేద్దామని వెళితే నవ్వుతూ వద్దులేండి, మీరలా కూర్చోండి, నేను చేస్తాను అనేది. కాని ఈ మధ్యన ఒంట్లో బాగున్నా, తను ఖాళీగా ఉన్నా ఏదో ఒక పని చెయ్యమని పురమాయిస్తోంది. అప్పుడప్పుడు చిరాగ్గా, కోపంగా, మీకు ఎన్నాళ్లు సేవలు చేయాలి? మీకే కాదు నాకు వయసు పెరిగింది. ఎప్పటిలా అన్నీ అమర్చి టేబుల్ మీద పెట్టలేను. ఒక పని చేయండి, మీకిష్టమైన వంటలు కొన్నైనా నెమ్మదిగా నేర్చుకోండి. ఇదేం బ్రహ్మ విద్య కాదు. అయినా చచ్చే వరకు నేనే చెయ్యాలని రూలేం లేదు కదా అని అనడం మొదలుపెట్టింది సుమిత్ర. సుమిత్ర కొత్త మనిషిలా మాట్లాడుతుందేమిటి? అయినా కొత్తగా తను వంట నేర్చుకోవడం ఏమిటి? నీకు వంట చేయడం ఇష్టం లేకపోతే వంట మనిషిని పెట్టుకో సుమిత్ర అని అనగానే కోపంగా ఇంతెత్తున లేచింది. వయసు పైబడిన వాళ్ళం, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. వంట మనిషి వండినవి తింటే త్వరలో హాస్పిటల్ పాలవుతాం. ఇష్టం వచ్చినట్లు నూనె పోసి వండేస్తారు. అయినా వాళ్ళు సక్రమంగా రోజు పనిలోకొస్తారని అనుకుంటున్నారా? ఆదివారాలు ఎగ్గొడతారు. మధ్య మధ్యలో పండగలని, ఒంట్లో బాగుండలేదని
సెలవులు పెడతారు. ఏదో ఒక వంక చూపెడుతూ సెలవులు పెడుతూనే ఉంటారు. గుప్పెడు మెతుకులు పడేస్తే ఇంటిని కాపలా కాసే విశ్వాసం గల కుక్కలా మెడలో తాళి కడితే తనువు చాలించేదాకా తన కుటుంబం కోసం కష్టపడే భార్యల పనివాళ్లు ఉండరు అని మొదటిసారిగా చాంతాడంత ఉపన్యాసం ఇచ్చింది సుమిత్ర. అసలు అకస్మాత్తుగా సుమిత్ర ఇంత మొండిగా కోపంగా తయారవ్వడానికి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచించగా నిరంజనరావుకి గబాలున గుర్తొచ్చింది. అవును, సౌమ్య సందీప్ల దగ్గరకు బెంగళూరు వెళ్లి తిరిగొచ్చినాకే సుమిత్ర ప్రవర్తనలో మార్పొచ్చింది. అప్పట్నుండి తన మీద చిరాకు పడడం, వంట చేయడం నేర్చుకోమనడం మొదలుపెట్టింది. పిల్లలు సుమిత్ర పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఆమె మనసు బాధ పెట్టారా? అక్కడున్నన్నాళ్ళు సౌమ్య సందీప్లలో తమ పట్ల మునుపు చూపించిన అభిమానం, ప్రేమ ఇప్పుడు బాగా తగ్గినట్లే అనిపించింది. మాటల్లో చేతల్లో విసుగు, చిరాకు కనిపించిన పిల్లలు పెద్దవాళ్లయ్యారు. చిన్నప్పటిలా ఎలా ఉంటారు అని సరిపెట్టుకున్నారు. అయినా ఇందులో బాధపడటానికి, ఆశ్చర్యపోవడానికి ఏముంది? పిల్లలతోటిదే లోకం క్రింద తల్లిదండ్రులు బ్రతకడం, తల్లిదండ్రులు గుదిబండల్లా తయారయ్యారని కొంతమంది పిల్లలు అనుకోవడం సమాజంలో అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం. అయినా చిన్నతనం వల్ల ఇప్పుడు ఇలా ప్రవర్తించిన తర్వాత వాళ్లే తమ తప్పు తెలుసుకుని అమ్మా అంటూ తిరిగి పిల్లలు ప్రేమ చూపించకుండా ఉంటారా? ఏ మాత్రం దానికి తను బాధపడిపోయి మధ్యలో నా మీద కారాలు మిరియాలు నూరితే ఎలాగూ? పోనీ ఎవ్వరినీ అనక తననే అంటున్నా ఈ వయసులో తను చేయి కాల్చుకోవడం ఏమిటి? పట్టుబట్టి తనకి వంట నేర్పడం ఏమిటి? ఏమైనా అంటే మీకే కానీ రిటైర్మెంట్ నాకు లేదా? ఒంట్లో బాగుండకపోయినా నేనే వంట చెయ్యాలా అని ప్రశ్నలు వేస్తుంది సుమిత్ర. మనిషిలో ఏదో నిస్సత్తువ, ముఖంలో ఏదో నిస్పృహ లాంటి బాధ కనిపిస్తూ ఉంటే ఏం జరిగింది సుమిత్ర? నాతో కాకపోతే ఎవరికి చెప్తావు? చెప్పు సుమిత్ర అంటే అంతెత్తున లేచి కోపంగా అంది. సర్లేండి, చచ్చే వరకు నేనే వంట చేస్తానులేండి, ఇప్పుడు కాదు తర్వాత బాధపడతారు అని అనగానే కంగారుగా దగ్గరకు వెళ్ళి ఓకే ఓకే సుమిత్ర, నీకోసం తప్పకుండా వంట చేయడం నేర్చుకుంటాను. సుమిత్ర, నీ బాధ అర్థమయ్యింది. చిన్నతనం, సౌమ్య సందీప్లు మన దగ్గర ఉన్న చనువు కొద్దీ తెలివి తక్కువగా ఏమైనా అన్నా బాధ పెట్టుకోకూడదు. పిల్లలు దూరమై నీ మనసు దేని మీద లగ్నం కాక బాధతో ఏవేవో నన్ను అంటున్నావు. అయినా నన్ను కాకపోతే ఎవరినంటావు అని సుమిత్రని ఊరుకోబెట్టాడు. కాని ఇప్పుడు తలనొప్పిగా ఉందంటే పరిగెత్తుకుని వెళ్ళి కాఫీ తెచ్చి వేడిగానే కాఫీ తాగండి అని దగ్గర నిలబడే సుమిత్ర నన్ను కాఫీ కలుపుకుని తాగమని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. బాధగా కళ్ళు మూసుకున్నాడు నిరంజనరావు. బారెడు పొద్దెక్కింది. లేచి కాలకృత్యాలు తీర్చుకుని గదిలోకి వెళ్ళి ఇంకా మంచం మీద నిద్రపోతున్న సుమిత్రను చూసి తనలో తాను చిన్నగా నవ్వుకున్నాడు. సుమిత్ర ముఖంలో ఎంతో ప్రశాంతత కనిపించింది. పిచ్చి సుమిత్ర పిల్లల విషయంలో ఏవేవో ఊహించుకుంది. నీది తప్పులేదు సుమిత్ర, మన ఇద్దరి జీవితాలు పిల్లల చేతుల్లో ప్రశాంతంగా సంతోషంగా సాగిపోవాలి అని కోరుకున్నాం. కాని వాళ్ళిద్దరూ మనిద్దరం వాళ్ల దగ్గర ఉంటే వాళ్ల ప్రైవసీకి, ప్రశాంతత ఇంకా ఎన్నో అడ్డంకులు ఉంటాయి అనుకున్నారు. నీ ఒక్క పిల్లలే కాదు, లోకంలో చాలా మంది పిల్లలు ఇలానే అనుకుంటున్నారు. పిల్లలు చిన్నప్పుడే కాదు, పెద్దవాళ్ళయ్యాక కూడా వాళ్లే మన ఊపిరి, ప్రాణం అనుకుంటూ బ్రతుకుతాం. కానీ వాళ్ళు తల్లిదండ్రుల్ని గోదిబండల్లా ఉన్నారని అనుకుంటారు. మనం కళ్ళల్లో పెట్టుకుని పిల్లల్ని చూస్తే వాళ్ళు మనల్ని కంటిలో నలకల్లా అనుకుంటారు. ఇది కొత్త కథేం కాదు, పాత కథే. అలా అని నువ్వు మనసు కష్టపెట్టుకుని నన్ను బాధ పెట్టడం మొదలుపెట్టావు. నా మీద ఎప్పుడూ చూపించే ప్రేమ ఏమైంది సుమిత్ర? నాకు నా పాత సుమిత్ర కావాలి అని అనుకుంటూ దగ్గరకు వెళ్ళి ప్రేమగా సుమిత్ర తల మీద చెయ్యి వేసి నిమురుతూ, నీ కోపం ఎన్నాళ్ళులే, తాటాకు చప్పుళ్లాంటిది. త్వరలోనే నువ్వు నా పాత సుమిత్రలా అవుతావు. ఆ నమ్మకం నాకుంది అని అనుకుని కబాలున ఆలోచనొచ్చి వంటింట్లోకి వెళ్ళి 2 కాఫీ కప్పుల నిండా కాఫీ కలిపి గదిలోకి నడుస్తూ, అవును, పిల్లలు ఇవ్వలేని సంతోషం సుమిత్రకి తనివ్వాలి, తనని నా వైపు తిప్పుకోవాలి అనుకుని సుమిత్ర తల పక్కనే కూర్చుని, లే సుమిత్ర, ఏం చేశానో చూడు, బ్రహ్మాండంగా కాఫీ కలిపాను, తాగి చూడు, ఈరోజు నేనే వంట చేస్తాను
అసలు నువ్వు వంటగదిలోకి రానక్కర్లేదు. టీవీలో గోపురం, ఓంకారం ఏదో ఒక ప్రోగ్రాం చూసుకో. మన కోసం మనం సంతోషంగా బ్రతకాలి సుమిత్ర. నేను ఇంతలా మాట్లాడుతూ ఉంటే ఇంకా నిద్రపోతున్నావు ఏమిటి సుమిత్ర? లే, లేచి కాఫీ తాగు అని సుమిత్ర కళ్ళు తెరవకపోవడంతో కాఫీ కప్పులు మంచం పక్కనే ఉన్న టీపాయ్ మీద పెట్టి నిద్రపోతున్న సుమిత్ర వైపు కంగారుగా చూసి సుమిత్ర అని కదిపి చూసి చలనం లేకపోవడంతో సుమిత్ర అని బాధగా గట్టిగా కేక వేశాడు నిరంజనరావు. కళ్ళ నుండి కన్నీళ్లు జారసాగాయి. సౌమ్య, సందీప్ వాళ్ల గదుల్లో వెళ్లి పడుకున్నారు. గదిలోకొచ్చి మంచం మీద నిస్సత్తువగా వాలాడు నిరంజనరావు. పక్కకు తిరిగి చూశాడు. ఖాళీగా ఉంది స్థలం. 40 సంవత్సరాలుగా తన పక్కనే సుమిత్ర ఉండేది. తనకి నిద్ర వస్తోందని చెప్తున్నా కబుర్లు చెప్తూనే ఉండేది. కాని ఇప్పుడు సుమిత్ర లేదు. ఆప్యాయంగా చెయ్యి వేసి ఖాళీ స్థలం అంతా నిమిరాడు. సుమిత్ర, అకస్మాత్తుగా నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయావు. నీకు గుండె నొప్పి రావడం ఏమిటి? అసలు నువ్వు ఇలా అర్ధాంతరంగా చనిపోతావని కల్లో కూడా అనుకోలేదు. కళ్లల్లో నీళ్లు జారుతూ ఉండగా నెమ్మదిగా తలగడ మీద చెయ్యి వేసి ప్రేమగా గట్టిగా పట్టుకుని, సుమిత్ర, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకాలి అని బాధగా కళ్ళు మూసుకున్నాడు నిరంజనరావు. ఏవండి, ఎప్పటినుండో మీకు ఉత్తరం రాయాలని కోరికుండేది. ఆ కోరిక తీరలేదు అనుకున్నాను. ఆ సమయంలో కోరిక తీరే మార్గం లభించింది. నిజం చెప్పాలంటే ఈ ఉత్తరం నా మొదటి, ఆఖరి ఉత్తరం కావచ్చు. మీకు తెలుసు కదా, నాకు అమ్మా నాన్న లేరు. అన్నదమ్ములు నా పెళ్లి చేసి చేతులు దులుపుకున్నారు. ఏనాడు పుట్టింటికి రమ్మని పిలవలేదు. అసలు ఉత్తరం రాసే అవకాశమే దొరకలేదు. నేను మీకు రాసిన ఉత్తరం నేను మీకు దూరమైనాకే చదవండి. అయ్యో, కంగారు పడుతున్నట్లున్నారు. అలా కంగారు పడితే ఎలాగండి? మనం చివరి మజిలీలో ఉన్నాం. ఎప్పుడో ఒకప్పుడు ఒకరు ముందు ఒకరు వెనుక. వినడానికి భయంగా బాధగా ఉన్నా తప్పదండి. నాకు మాత్రం మీ చేతుల్లో హాయిగా సంతోషంగా పోవాలని ఉందండి. ఎందుకంటే మీరు లేకుండా ఒంటరిగా నేను ఎలా బ్రతకగలను చెప్పండి అంది సుమిత్ర. ఈ మధ్యన ఇలానే పిచ్చి పట్టిన దానిలా సుమిత్ర మాట్లాడుతోంది. కాని ఆ ఉత్తరం ఎందుకు రాసినట్లు? ఏం రాసింది? అసలు ఉత్తరం రాయడం ఏమిటి? ఈ విషయం తను పెద్దగా పట్టించుకోలేదు. కొంపదీసి సుమిత్ర పిల్లల మీద బెంగతో ఏ అఘాయిత్యం చెయ్యలేదు కదా? లేదే, సహజ మరణమే. అయితే గబగబా వెళ్ళి కబ్బోర్డ్ తెరిచి ఉత్తరం కోసం వెతికాడు. పెళ్లినాటి పాత ఆల్బంలో కవర్ కనిపించింది. ఆ కవర్ మీద నిరంజనరావు గారికి సుమిత్ర అనుంది. ఆ ఉత్తరం చేతిలోకి తీసుకున్నాడు. ఏదో తెలియని ఉద్వేగం, ఆరాటం, ఆతృత. గబగబా కవర్ ఓపెన్ చేసి చదవసాగాడు. ప్రియమైన శ్రీవారికి, మీరు నన్ను ముందు మన్నించండి. నా ప్రవర్తనతో, నా చేతలతో మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. జీవితంలో ఇటువంటి రోజు వస్తుందని ఊహించలేదండి. బహుశా ఊహించకపోవడం నా తెలివి తక్కువతనమే. బలవంతుడి చేతిలో బలహీనుడు ఓడిపోలేడని తెలుసు. కానీ పెంచి ప్రాణపదంగా చూసిన పిల్లల చేతుల్లో తల్లిదండ్రులు అవమానించబడతారు అనుకోలేదు. పిచ్చిదాన్ని. చిన్నతనంలో పిల్లలకు తోడుగా నీడగా తల్లిదండ్రులు ఉంటారు. పెద్ద వయసులో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా పిల్లలుంటారు అనుకున్నాను. ఎందరో నిరాశ్రయులైన తల్లిదండ్రుల్ని చూశాక కూడా నా నిర్ణయం మారలేదు. వాళ్లలా నా పిల్లలు మాత్రం ఉండరు అనుకున్నాను. ఆ ఆశే నన్ను నిరాశకు గురిచేసింది. మనం సౌమ్య, సందీప్ల దగ్గరకు బెంగుళూరు వెళ్ళాం. సౌమ్య సందీప్లను చూస్తూ సంతోషంతో పొంగిపోతూ వాళ్లకు కావలసినవన్నీ వండి పెడుతూ కొసరి కొసరి తినిపిస్తూ నేను అదృష్టవంతురాల్ని, ఇంతటి సంతోషం ఎంతమంది తల్లిదండ్రులకు దక్కుతుంది అనుకున్నాను. కాని పిల్లలిద్దరూ వాళ్ల చేష్టలతో మాటలతో గుండెకి తూట్లు పొడిచారు. అడుగు వేసినా మాట్లాడినా వాళ్ల దృష్టిలో తప్పుగానే కనబడేది. మన ఇంట్లో పని మనిషికైనా స్వాతంత్రం ఉంది, కానీ నాకక్కడ లేదు. ప్రతి పని అడిగి చెయ్యాలి. ప్రతిదీ వాళ్లు చెప్పినట్లు వండాలి. అంతేకాదు, వాళ్లు పసివాళ్లుగా ఉన్నప్పుడు నేను వాళ్లని ఏవేవో అన్నానట. ఎప్పుడో ఒక దెబ్బ వేశానట. పెద్దయ్యాక కూడా సౌమ్యని ఏవేవో అన్నానట. ఎన్నో తప్పులు చేశానట. ఆ తప్పులు సౌమ్య మనసుని బాధించాయట. నా బిడ్డల పట్ల నేను తప్పు చేశానా అని ఎంత ఆత్మ పరిశీలన చేసుకున్నా నా తప్పులేమిటో నాకు తెలియడం లేదండి
అయినా సరే మనల్ని తన దగ్గరకు రానిచ్చినందుకు ఎంతో గొప్ప ఘనకార్యం చేసినట్లు సౌమ్య మాట్లాడింది. ఏం తినాలన్నా తాగాలన్నా తినే తిండిలో తాగే వాటిలో కూడా వ్యత్యాసాలు. మీకిష్టమైనవి వండడానికి అక్కడ స్వాతంత్రం లేదు. పాపం మీ లోకంలో మీరు కాలక్షేపం చేస్తూ ఉండేవారు. మీ గురించి నేను పట్టించుకోకపోయినా నన్ను మీరు ఏమీ అనేవారు కాదు. అంతటితో అయితే ఈ ఉత్తరం మీకు రాసేదాన్ని కాదు. ఒకరోజు అనుకోకుండా సౌమ్య, సందీప్లు వాళ్ళ మాటలు విన్నాను. ఆ నిమిషంలోనే ప్రాణం పోతే బాగుండును అని అనుకున్నానండి. నా బాధ మీతో చెప్పుకోకపోతే ఎవరితో చెప్పుకోగలనండి? అందుకే ఉత్తరం రాయడం మొదలుపెట్టాను. ఇంతకీ సౌమ్య, సందీప్లు ఏమన్నారో తెలుసా? వాళ్ళ మాటల్లోనే చదవండి. సందీప్, అమ్మా నాన్నలొచ్చి 4 రోజులవుతోంది. ఇంతకీ ముందు నువ్వు వాళ్ళని ఉంచుకుంటావా, నన్నుంచుకోమంటావా? సౌమ్య, ముందు వాళ్ళని నీ దగ్గర పెట్టుకో. నా దగ్గర అంటావేంట్రా? ఆవిడ్ని చూస్తూ ఉంటే ఆవిడ చేసిన పనులన్నీ గుర్తొస్తున్నాయి. ఆ విషయాలన్నీ అలా ఉంచు. ఏంటి అలా తయారయింది? ఓల్డ్ లుక్. ఇక ఆయన గురించి చెప్పనక్కర్లేదు. అలా ఉంటే నాకు చాలా చిరాకురా. అలా అంటే ఎలా? నాకెంత బాధ్యత ఉందో నీకు అంతే ఉంది. అంటే వాళ్ళిద్దరినీ నా దగ్గరే ఉంచుకోమంటావా? నా వల్ల కాదు. అయినా నాతో సమానంగా చదివావు. ఆస్తిలో సమాన వాటా రాశారు. వాళ్ళని చూడ్డంలో నీ బాధ్యత కూడా ఉంది. ఏంట్రా అంత ఆవేశపడిపోతున్నావు? అసలు తల్లిదండ్రుల్ని కొడుకులే చూసుకోవాలి. నేను చూడనంటే ఏం చేస్తావు? చచ్చినట్లు నువ్వే చూస్తావు. అసలు మనిద్దరం పోట్లాడుకునే అవకాశం త్వరలోనే వస్తుంది. ఈవిడైతే ఈవిడైతే కనీసం పోయే వరకైనా వంట చేస్తుంది. ఆయనైతే గెస్టులా కూర్చుంటాడు. ఇప్పటి వరకు ఆయన్ని చిన్న పిల్లాడిలా చూసింది. గ్లాస్తో నీళ్లు కూడా తీసుకోరు. కొంపదీసి ఆవిడ ముందు పోయి ఈయన ఉండిపోయారనుకో, పరిస్థితి ఎలా ఉంటుందో చూడు. అవును, నువ్వు చెప్పింది కరెక్టే. నువ్వు చెప్పినట్లు జరిగిందనుకో, నెమ్మదిగా ఈయన్ని తీసుకువెళ్ళి వృద్ధాశ్రమంలో దించొచ్చేద్దాం. ఏవండి, ఇంకా ఎన్నో అన్నారు. ఆ మాటలు విని నా గుండె ఇంకా ఎందుకు ఆగిపోలేదు అనిపించింది. ఇన్నాళ్ళు పిల్లల్ని చూస్తూ సంతోషంగా గడపాలి అనుకున్న కోరిక ఎటో వెళ్ళిపోయింది. ఇప్పుడు నా ముందున్నది ఒక్కటే ధ్యేయం. పిల్లలన్నట్లు నేను ముందు పోయి మీరుండిపోతే మీ పరిస్థితి ఏమిటి? హోటల్ ఫుడ్ అస్సలు మీరు ఇష్టపడరు. కష్టమైన మీరు వంట నేర్చుకోవాలి. మీకోసం వండుకోవాలి. అంతకు మించి వేరే దారి కనబడలేదు. అంతే. ఆలోచన రావడమే తడవుగా మీ పట్ల కఠినంగా ప్రవర్తించి మీతో పని చేయించడం మొదలుపెట్టాను. పొరపాటున కూడా మీరు పిల్లల దగ్గరకు వెళ్ళి బాధ పెట్టకండి. కష్టమైన మీకోసం మీరు వండుకొని స్వతంత్రంగా సంతోషంగా ఉండండి. ఇక ఉత్తరం ముందుకి చదవలేక మడిచేసి, సుమిత్ర, నీకు గుండె నొప్పి రావడం ఏమిటా అనుకున్నాను. ఇంతటి బాధను గుండెలో దాచుకుని చనిపోయే చివరి నిమిషం వరకు నా కోసం ఆలోచించి నలిగిపోయిన నీ గుండె ఆగిపోకుండా ఎలా ఉంటుంది? ఆప్యాయంగా గుండెకి ఉత్తరం హత్తుకుని కళ్ళు మూసుకున్నాడు నిరంజనరావు. పెట్టెలు తీసుకుని హాల్లోకొచ్చిన సౌమ్య, సందీప్లు సోఫాలో లుంగీలో కూర్చుని పేపర్ చదువుతున్న నిరంజనరావుని చూసి, ఇంకా మీరు రెడీ కాలేదా అని ఇద్దరూ ఒకేసారన్నారు. నేను రావడం లేదర్రా, మీరు వెళ్ళండి అన్నాడు. కంగారుగా సౌమ్య, సందీప్లు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఒక్కరూ ఇంట్లో ఎలా ఉంటారు అన్నాడు సందీప్. చిన్నగా నవ్వి అన్నాడు, నేను ఒక్కడిని ఉండడం ఏమిట్రా? మీ అమ్మ జ్ఞాపకాలు తలుచుకుంటూ సంతోషంగా గడిపేయగలను. ట్రైన్కి ట్రైన్కి టైం అవుతోంది. టిఫిన్ తినండి. ఫ్లాస్క్లో కాఫీ ఉంది అన్నాడు నిరంజనరావు. గిన్నెలో ఉన్న ఉప్మా ప్లేట్లో పెట్టుకుని సౌమ్య, సందీప్లు తినడం మొదలుపెట్టారు. ఉప్మా చాలా బాగుంది కదూ అంది సౌమ్య. అచ్చం అమ్మ చేసిన జీడిపప్పు ఉప్మానాగే ఉంది. ఇలాంటి ఉప్మా తిని ఎన్నాళ్ళయిందో. నాన్న, మీకు వంట మంగమ్మ ఎలా చేస్తుందో అనుకున్నాను. ఉప్మా బ్రహ్మాండంగా చేసింది. నిన్నటి వరకు క్యాటరింగ్ ఫుడ్ తిని నోరు చచ్చిపోయింది అని ఫ్లాస్క్లో కాఫీ కప్పులో పోసి తాగి, వావ్, బ్రహ్మాండంగా చేసింది కాఫీ. అయితే మంగమ్మ బెస్ట్ కుక్ అన్నమాట అన్నాడు సందీప్. ఇంకా మంగ పనిలోకి రాలేదమ్మా అన్నాడు. మరి ఎవరు చేశారు ఉప్మా, కాఫీ? ఇద్దరూ ఒకేసారి కంగారుగా అన్నారు. నేనే చేశానర్రా అన్నాడు నిరంజనరావు. మీరా? మీరు ఉప్మా, కాఫీ చేశారా అని సౌమ్య, సందీప్లు ఆశ్చర్యంగా, కంగారుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.
కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.